99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్. శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జి ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విలేకరుల సమావేశం. శోభన్ బాబు గారి అబ్బాయి నన్ను చూసి ఏమన్నారంటే జూనియర్ శోభన్ బాబు. ఎనభై దేశాల్లో విడుదలవుతున్న పుష్ప 2. వైకల్యం శరీరానికే కానీ సంకల్పానికి కాదు జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని మోదమన్నట్టు ఈరోజు సంబరాలు జరుపుకుంటుందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నటువంటి తెలంగాణని అద్భుతంగా బంగారు తెలంగాణగా తీర్చిదిద్ది యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు అప్పట్లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు, జనరంజకమైనటువంటి పథకాలు ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చి ప్రజల మన్ననలు పొంది అన్ని వర్గాల వారికి కేసీఆర్ గారు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్నో మంచి పథకాలు ఆ రోజు ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకున్న వారికి, వెనుకబడిన తరగతుల వారికి, దళితులకి మరి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి చేతి వృత్తులపై ఆధారపడ్డ వారిని అందరూ ప్రోత్సహించి వారి కడుపు నిండా తిండి, చేతి నిండా పని, కంటి నిండా నిద్ర ఉండే విధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు వారికి అద్భుతాలు సృష్టించి వారికి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి సందర్భం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఈరోజు సంవత్సరం కావస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటై. ఈరోజు అక్కడ నాయి బ్రాహ్మణ సోదరులు ధర్నా చేస్తూ ఉన్నారు. చేతి వృత్తులపై ఆధారపడినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకి ఉచితంగా మరి కరెంట్ సరఫరా చేస్తే, వారికి విద్యుత్ సరఫరా చేస్తే, పవర్ సప్లై చేస్తే మరి వారికి ఆ ఒక్క పథకాన్ని నిలిపివేసి వారిని నిరుత్సాహపడే విధంగా వారి వృత్తిపైన ఆధారపడ్డటువంటి నాయ బ్రాహ్మణ సోదరుని రోడ్డు పైన పడేసే విధంగా చేసేటువంటి చర్యల వల్ల వాళ్ళు రోడ్డు పైనకు వచ్చి ఈరోజు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి మరి నేను ఎలాంటి అనుమానం లేకుండా ఆధారాలతో పాటు కూడా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలపైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు దాదాపు 4 లక్షల కుటుంబాలు మరి యొక్క ఈ మత్స్య సంపద పైన, మత్స్య వృత్తి పైన మరి ఆధారపడి సహకార సంఘాలుగా దాదాపు 5,352 సహకార సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీరందరూ కూడా ఈ యొక్క ఫిషరీస్ అంటే ఈ యొక్క వృత్తిపైన ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు. అంటే దాదాపు 4 లక్షల కుటుంబాలంటే 20 లక్షల జనాభా. దీంట్లో అనేక కులాల వారు ఈ వృత్తిపైన ఆధారపడేటువంటి ముదిరాజు కానివ్వండి, గంగాపుత్రు కానివ్వండి, గూండ్ల కానివ్వండి, తెనుగులు కానివ్వండి, అదేవిధంగా బెస్తా కూడా కానివ్వండి. శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జి ఎక్స్ ఎమ్మెల్యేల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈనాటి విలేకరుల సమావేశంలో నాతో పాటు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి ఉమారాణి గారు, శ్రీమతి జయశ్రీ గారు, అదే రకంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ గారు కూడా పాల్గొంటున్నారు. 2 ముఖ్యమైన రాజకీయ అంశాలపైన మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావచ్చింది దగ్గర
సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అసలు ఎవరి కోసం ఈ సంబరాలు అనేది వాళ్ళకే అర్థం కావట్లా. ఎందుకు చేసుకుంటున్నాం అనేది అసలుకే అర్థం కావట్లా. ఏ వర్గాన్ని సంతృప్తిపరిచాము అన్నటువంటి విషయంలో వాళ్ళు అయోమయం గందరగోళంలో ఉన్నారు. ఇక ఒక ముఖ్యమైన విషయానికి వస్తే, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వర్గీకరణపై ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది. తీర్పిచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో అదే రోజు కొన్ని గంటలకే మా ప్రభుత్వం ఈ వర్గీకరణ కట్టుబడి ఉంది అని చెప్పాడు. అంతేకాకుండా భారతదేశంలోనే మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయినటువంటి నేను తొలి ముఖ్యమంత్రిని కాబోతున్నాను ఆ వర్గీకరణ అమలు చేసేటువంటి విషయంలో అని కూడా వారు ప్రకటించారు. ఆ ప్రకటన చేసి నెలలు గడిచింది. కార్యాచరణ విషయానికి వస్తే రాజకీయంగా మాదిగలను ముంచింది ఈ కాంగ్రెస్ పార్టీ. మంత్రివర్గం విషయంలో కావచ్చు, లేదా ప్రాతినిధ్యం కల్పించేటువంటి విషయంలో కావచ్చు, మాదిగల్ని ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే ఈ ఏడాది కాలంలో సబ్ ప్లాన్ సంబంధించినటువంటి విషయం అమలు తీరుతెన్నులు కనుక పరిశీలిస్తే అసలు సబ్ ప్లాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసినట్టుగా ఉంది. పట్టనట్టుగా, ముట్టనట్టుగా, చూడనట్టుగా, తెలియనట్టుగా ఆ నిధులు కేటాయింపులో, నిధులు ఖర్చు చేయటంలో వివరించినటువంటి తీరే, సాక్షే ఆర్థిక మంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి. ఆయనతోనే, ఆయన చేతితోనే, ఆయన తీసుకొచ్చినటువంటి సబ్ ప్లాన్నే నీరు గార్చేటట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే నోరు మెదపలేని స్థితిలో ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్. ఆంధ్రప్రదేశ్ రేపల్లె నియోజకవర్గం రేపల్లె మండలంలో తుమ్మల గ్రామ పంచాయతీలోని కట్టవ గ్రామం త్రాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదుడు లేడు. కట్టవ గ్రామస్తులు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి గ్రామంలో త్రాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు అధికారుల్ని కోరుకుంటున్నారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యను రాష్ట్ర బీజేపీ నాయకుడు పిన్ని సాంబశివరావు దృష్టికి కట్టవ గ్రామస్తులు గోడు విన్నవించుకున్నారు. పిన్ని సాంబశివరావు మాట్లాడుతూ కట్టవ గ్రామంలో ఇప్పటికైనా అధికారులు గ్రహించి కట్టవ గ్రామంలో త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులను కోరారు. రాష్ట్రంలో గంజాయి మాఫియా, రైస్ మాఫియా మరియు ఇసుక మాఫియా అరికట్టాలని కూటమి అభ్యర్థి డిప్యూటీ సీఎం శ్రీ కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించినారన్నారు. రైస్ మాఫియా కానీ మరియు సారా మాఫియా కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకుంటే ఈ మాఫియాలు బాగా ఏళ్లు కూరుకుపోయినాయి అనటానికి ఇది ఒక నిదర్శనం. సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారికే అక్కడ అడ్డుకునే స్థాయిలో ఉందంటే రాష్ట్రం ఏ స్థాయిలో మాఫియాలో ఐక్యత ఉన్నంతగా ఇంకా ఎవరిలో ఐక్యత లేదన్నట్టుగా తెలుస్తుంది. ఇది సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే రాబోయే కాలంలో ఇది మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మన భద్రత పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇసుక మాఫియా, రైస్ మాఫియా, మందు మాఫియా బాగా తారాస్థాయిలో ఏళ్లు పాతుకుపోయినాయి. దీని మీద మన రాష్ట్రంలో ఏ స్థితిలో ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, కూటమి అభ్యర్థి అయిన ముఖ్యమంత్రి గారు ఒకసారి రాష్ట్రం మొత్తం మీద కూడా బెల్ట్ షాపులు ఉంటే పేపర్ టీవీలో ప్రకటన, దాన్ని నేను సహించే ప్రసక్తి లేదని మరి క్షేత్రస్థాయిలో అధికారులకి మరియు ఎమ్మెల్యేలకి అందరికీ డైరెక్ట్ ప్రకటన చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఆగిన దాఖలాలు లేవు రాష్ట్రంలో. అంటే సీఎం గారు మాటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్తలేదంటే మరి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కతో ఈ ఆగట్లేదనే తప్పుడు సమాచారం వెళ్ళే అవకాశం ఉంది. ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండకుండా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు
బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. దీనికి నేను సంపూర్ణంగా మేము ఆనందిస్తున్నాం. కానీ క్షేత్రస్థాయిలో జరగపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రకటన పేపర్ టీవీకే పరిమితం అవుతుంది. క్షేత్రస్థాయిలో వెళ్ళట్లేదని ప్రజల్లో చెడు అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంది. ఇదొకటి. మరి రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫారెస్ట్ ల్యాండ్లో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. మరియు ప్రతి ఊళ్ళో మంచినీళ్ళు దొరకని ఊళ్ళు కూడా మా దృష్టికి వచ్చినవి ఉండయి. ఈరోజు మంచినీళ్ళు రావట్లేదు బాబు అని ఒక రేపల్లి గ్రామంలో ఒక మన తుమ్మలకి సంబంధించిన కట్టవ గ్రామం ఉంది, చంద్రమౌళిపురం. నాకు డైరెక్ట్గా విన్నపం చేసుకున్నారు, లెటర్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మంచినీళ్ళు దొరకని ఊళ్ళు అన్నా ఉండేవి కానీ మందు దొరకని ఊళ్ళు లేవని మా దృష్టికి ఇప్పుడు చేరింది. ఎవరైనా సరే ఒక్కరైనా సరే ఈ ఊళ్ళో మందు అమ్మట్లేదు, ఈ ఊళ్ళో మందు దొరకట్లేదని మనకి ఒక స్పెషల్ దర్యాప్తు చేయాలని సీఎం గారిని చేస్తే రైస్ మాఫియా కానీ, మరియు ఈ సారా మాఫియా కానీ, మరియు ఇసుక మాఫియా కానీ, ఈ మాఫియాల మీద ఒక దర్యాప్తు చేసి చర్యలు చేపడితే మనం పరిపూర్ణంగా ఈ మాఫియాలను అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరియు ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్తడం వల్ల మనం పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతగా ఎక్కువ మంది ప్రొడక్షన్ ఇచ్చి మనం కూటమి అభ్యర్థి అయిన మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈరోజు మనం ఈ ఒక్క రైస్ మాఫియానే కాదు, ఈ అన్ని మాఫియాలను అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. క్షేత్రస్థాయిలో పూర్తిగా మాఫియాని అరికట్టినప్పుడే మనం పరిపూర్ణంగా విజయం సాధించినట్టుగానే భావిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్టార్ హీరోలను పోలిన వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అదే స్టైల్ను మెయింటైన్ చేస్తూ మరింత ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి వారిలో తాడేపల్లి గూడానికి చెందిన వెంకటేశ్వర్లు ఒకరు. అక్కడి వారు ఆయనను జూనియర్ శోభన్ బాబు అంటూ ఉంటారు. అచ్చు శోభన్ బాబులా కనిపిస్తూ ఆయన మాదిరి స్టెప్పులతోటి అలరించే వెంకటేశ్వర్లు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నేను చిన్నప్పటి నుంచి శోభన్ బాబు గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. కూర్చోవడం, నడవడం దగ్గర నుంచి ఆయన స్టైల్ను నేను అనుకరించేవాడిని. బలరామకృష్ణులు షూటింగ్ సమయంలో నేను శోభన్ బాబు గారిని కలిశాను. అప్పుడు ఆయన తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆయన స్టైల్ను అనుకరిస్తూ ఉంటానని చెబితే అయితే రింగ్ ఏదోయ్ అన్నారు. శోభన్ బాబు గారి కుమారుడు కరుణశేషుకి నా గురించి తెలిసి నన్ను వారింటికి పిలిపించారు. నేను శోభన్ బాబు గారి మాదిరిగానే మేకప్ చేసుకుని కరుణశేషు గారి ముందుకు వెళ్ళాను. నన్ను ఆయన పైనుంచి క్రిందికి అలానే చూస్తూ ఆప్యాయంగా హత్తుకున్నారు. మా నాన్నగారిలానే ఉన్నారు అని అక్కడి వాళ్లతో చెప్పారు. ఆ తరువాత వారింట్లో జరిగినటువంటి ఫంక్షన్కి కూడా నన్ను ఆహ్వానించారు. వారి బంధువులంతా నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారని చెప్పారు. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు రాత్రి నుంచే బెనిఫిట్ షోలను వేస్తూ ఉన్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ కాబోతోంది. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 55,000 షోలు పడుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. 670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆడియో, డిజిటల్ రైట్స్ ఓటీటీ రూపంలో కూడా మరో 400 కోట్ల బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. టికెట్స్, అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. కేవలం బుక్ మై షోలో ఇన్ని టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో అయితే బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే ఫస్ట్ డే టికెట్స్ మొత్తం సేల్ అయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి కని పట్టణంలోని స్థానిక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శిలాఫలకాన్ని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నియోజకవర్గంలో ఉన్న హిజ్రాలను దృష్టిలో ఉంచుకుని మైత్రి ట్రాన్స్ క్లినిక్ సమగ్ర వైద్యం, సమాన గౌరవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ప్రత్యేక వైద్య విభాగాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని హాస్పిటల్, మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ హిమబిందు, వారితో పాటుగా ప్రముఖ వైద్య నిపుణులు, రామగుండం కార్పొరేషన్ మేయర్ బండి అనిల్ కుమార్, కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధ్యక్షులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన రోజు ఈరోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ అసంపూర్తిగా చేసిందే రేవంత్ రెడ్డి గారు
దీన్ని పూర్తి చేయడానికి అదనంగా కావలసినంత డబ్బు ఇస్తాం, నిధులు ఇస్తామని ఈ మెడికల్ కాలేజ్ ని ప్రోత్సహిస్తూ మా పేద నాయకులు స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరి నేను మీ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెడికల్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కావాలి, డెంటల్ కాలేజ్ కావాలి, దీంతో పాటు మా విద్యార్థులకు ఇదొక మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారాలి, అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నప్పుడు తప్పకుండా చేస్తామని ఈరోజు నర్సింగ్ కాలేజ్ ని అలాట్ చేసి ఈరోజు అడ్మిషన్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరికీ శుభాకాంక్షలు. అమ్మ జన్మనిస్తే ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ జన్మనిచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తులు ఎవరైతున్నారో కానీ మీరు భవిష్యత్తులో మీరు జాగ్రత్తగా గౌరవంగా మీరు మంచి స్థాయిలో చదువుకుని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి. అల్లూరు జిల్లా ముంచంగిపుట్ట మండలం పోలిపుట్ట జంక్షన్ వద్ద ఒడిశా నుండి ఆంధ్ర వైపు బొలేరోలో అక్రమంగా తరలిస్తున్నటువంటి 570 కిలోల గంజాయిని ముంచంగిపుట్ట పోలీసులు స్వాధీనం చేసుకుని ఒక నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జె రామకృష్ణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు పోలిపుట్ట జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా ఒడిశా రాష్ట్రానికి చెందిన బల్లెట్ గ్రామం నుంచి ఆంధ్ర వైపు వస్తున్నటువంటి బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్నటువంటి 570 కిలోల గంజాయిని గుర్తించామన్నారు. బొలేరో వాహనంతో పాటు ఒక నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని ముంచంగిపుట్ట పోలీస్ స్టేషన్కు తరలించామని ఎస్ఐ తెలిపారు. పట్టుబడినటువంటి గంజాయి విలువ 28 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. నిందితుడు జగ్గుకొర్ర ఒడిశా రాష్ట్రం లంతపుట్ట బ్లాక్ బల్లెట్ పంచాయతీ బల్లెల్ గ్రామ నివాసిగా తెలిపారు. ఒడిశాలోని బల్లెల గ్రామం లంతపుట్ బ్లాక్ కోరాపుట్ జిల్లాకు చెందినటువంటి జగ్గు ఖారా అనే వ్యక్తి మరియు సోను ఖారా అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక బొలెరో వెహికల్లో 570 కేజీల గంజాయిని, దాని విలువ సుమారు 28 లక్షలు విలువ కలిగిన గంజాయిని ఒడిశా నుంచి ఆంధ్ర వైపు తరలించడానికి తీసుకొస్తున్న సమయంలో మాకు వచ్చినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు మా సిబ్బందితో సహాయంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ సదరు వెహికల్ పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి పట్టుకున్న సమయంలో ఈ జగ్గు ఖారా అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సోను ఖారా అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. జగ్గు ఖారాను పట్టుకొని అతన్ని విచారించి సదరు విషయంపై ఆ గంజాయిని మరియు వ్యక్తిని అరెస్ట్ చేసి ముంచంగిపుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కి తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏమనగా ఎవరైనా సరే అక్రమంగా గంజాయి రవాణా చేయాలనుకున్న వ్యక్తులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ దీనిపై చాలా సీరియస్ అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ అనే పేరుతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా గంజాయి రవాణా చేసే అదేవిధంగా సాగు చేసే వ్యక్తులపై నిఘా పెంచడం జరుగుతుంది. ఎవరైతే వీటికి పాల్పడుతున్నారో వారిపై నిఘా పెట్టి వారి యొక్క ప్రభుత్వ పథకాలను రద్దు చేసే దిశగా కూడా ప్రభుత్వం ఉంది. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వైకల్యం అనేది శరీరానికి కానీ సంకల్పానికి కాదని జగన్ అన్నారు. ఆత్మస్థైర్యంలో తాము ఎవరికి తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్. శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జీఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విలేకరుల సమావేశం. శోభన్ బాబు గారి అబ్బాయి నన్ను చూసి ఏమన్నారంటే జూనియర్ శోభన్ బాబు.
80 దేశాల్లో విడుదలవుతున్న పుష్ప 2. వైకల్యం శరీరానికే కానీ సంకల్పానికి కాదు జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.